తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహారధవలా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్ దేవై సదా వందితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాసరూపిణౌ యాభ్యాం వినా న పశ్యంతి సిద్ధా స్వాంతస్థమీశ్వరం. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాత్ అరుణబింబఫలాధరుష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాతరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ పరస్పరదేవో భవ. శివపురాణ మహాత్మ్యంలో మొదట ప్రారంభమయ్యేది 7 ప్రశ్నలతో. ఈ శౌనకాది ఋషులు 5 ప్రశ్నలు అడిగారన్నమాట. దానికి సమాధానం ఇస్తూ సూత మహర్షి ఇలా చెప్పారు. ధన్యస్త్వం మునిశార్దూల శ్రవణ ప్రీతిలాలసః అతో విచార్య సుధియా వచ్మి శాస్త్రం మహోత్తమం సర్వసిద్ధాంత నిష్పన్నం భక్త్యాది వివర్ధనం శివతోషకరం దివ్యం శృణువత్సరసాయనం కాలవ్యాల మహాత్రాస విధ్వంసకరముత్తమం శైవం పురాణం పరమం శివనోక్తం పురామునే. ఇప్పుడు ఈ గ్రంథం చెప్పేటప్పుడు మధ్య మధ్యలో శ్లోకాలు కూడా ఎందుకు చెప్తాను అంటే ఒక మాట వినండి. ఎప్పుడు కూడా మనం కథారూపంతో చెప్తూ వెళ్ళామనుకోండి, మళ్ళీ వచ్చే జనరేషన్తో కూడా ఏమవుతుంది, విన్నవాళ్ళు మళ్ళీ కథారూపంలోనే చెప్తారు. మనకి ఎక్కడన్నా డౌట్స్ ఉన్నా కూడా ఎక్కడి నుంచి శ్లోకం వచ్చింది, ఈ శివపురాణంలో ఎక్కడిది చెప్పబడ్డారు అని మనకు అథెంటిక్గా ఉండాలి అంటే శ్లోకాలతో కూడి ఉన్న ప్రవచనమే ఉండాలి. కాబట్టి ఎక్కడ ఏం చెప్పారు, ఈ శ్లోకంకి ఈ మీనింగ్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి శ్లోకాలు చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ థింగ్ ఏంటిది అంటే ఈ శ్లోకాల్లో ఉన్న శక్తి అది చాలా భిన్నమైనది. చాలామందికి తెలియదు. కొంతమంది చాలా బాధలతో వాళ్ళు బాధలు పడుతుంటారు. ఏంటిదంటే ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంటే, లేదు అంటే మా వైవాహిక సంబంధము అమ్మ సరిగ్గా ఉండడం లేదు, మేము ఏం చేయాలి చెప్పండి అంటారు. లేదంటే కొన్ని కార్యాలు ఎన్నో సంవత్సరాల నుంచి జరగడం లేదు అంటారు. లేదు అంటే కొన్ని కోర్టు కేసెస్ ఉన్నాయి అంటారు. ల్యాండ్ అమ్ముడు పోవట్లేదు. ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి దానికి ఒక శక్తి రావాలి అంటే మన శాస్త్రంలో అంటే మన వైదిక పరంపరలో శ్రీమద్ భాగవత పారాయణం కానివ్వండి, రామాయణ పారాయణం కానివ్వండి, అంటే మూల గ్రంథ పారాయణము, శివ మహాపురాణం పారాయణం కానివ్వండి, దేవి భాగవత మహాత్మ్య పారాయణం కానివ్వండి చేయాలి. అయితే సంస్కృతం వచ్చు అంటే సంస్కృతంలో చేస్తే అత్యంతంగా ఉత్తమంగా ఉంటుంది. మనకు రాదు అంటే ఎవరన్నా వేద పాఠుల్ని పిలిచి, అంటే మన బ్రాహ్మణుల్ని పిలిచి అది 9 డేస్లో, అంటే శివపురాణము 9 డేస్లో కంప్లీట్ చేస్తారు. దేవి భాగవతము 9 డేస్, రామాయణం కూడా 9 రోజులు ఉంటుంది. భాగవతము సప్తాహంలో పూర్తి చేస్తారు. అయితే రోజుగా దాదాపు 5-6 గంటలు కూర్చుంటేనే ఈ గ్రంథాలన్నీ పూర్తవుతాయి. అమ్మ మాకు అంత సమయం లేదు కానీ చేయాలనుకుంటున్నాము అంటే అప్పుడు 1 నెల రోజులు కూడా మనము ఇది చేసుకోవచ్చు.
ఇంకా దీర్ఘకాలం అంటే తామసిక పారాయణం అంటారు. మరి 3 నెలలు 6 నెలలు ఇలా కూడా చేసుకోవచ్చు. కానీ ఉత్తమంగా ఉండేది అంటే నిష్టగా ఉండి బ్రహ్మచర్యంగా ఉండి మంచి భోజనమే అంటే ఇంట్లో వండిన భోజనమే తినుకుంటూ ఈ గ్రంథ పారాయణాలు గనక మనం చేస్తే ఎన్నో ఆపదలు దూరం అవుతాయి అని నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను. గురువులతో మనం విన్నాము, నేను చేశాను, నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఇది మీరు చేసుకుంటే చాలా మంచిది. మాకు రాదమ్మా సంస్కృతం ఎలాగా అంటే మీరు ఆ గ్రంథం తీసుకొని దానికి ఉన్న మీనింగ్ ఏదైతే ఉంటుందో అది చదివినా కూడా ఫలితం అనేది దొరుకుతుంది. కానీ సంస్కృత మూలం చదివితే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి శ్లోకంలో చాలా బలం ఉంటుందండి. మధ్య మధ్యలో శ్లోకాలు విన్నా చదివినా కూడా చాలా ఫలితం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమంటున్నారు సూత మహర్షి అంటే ధన్యోస్మి, నేను చాలా ధన్యుడినయ్యాను, మీరు కూడా చాలా ధన్యులు. ఎందుకంటే మీ ప్రశ్నకి సమాధానం ఏంటిది? భగవద్భక్తి, భగవత్ చరిత్ర. మనం ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు కూడా ఎవరితోన్నా అడిగినా కూడా మన సంభాషణ ఎలాగా ఉండాలి అంటే ఒక ప్రశ్న సమాధానం ఎలాగా ఉండాలి అంటే దానివల్లే సత్సంగం జరగాలి. అంటే ఏదో మంచి జరగాలి, వినేవాళ్లకు చెప్పేవాళ్ళకు కూడా మంచి జరగాలి. ఏదో అక్కడిక్కడ మాటలు మాట్లాడమనుకోండి, మాట్లాడేవాళ్ళు వినేవాళ్ళ ఎనర్జీ కూడా వృధా అయిపోతుంది, జీవితం కూడా వృధా అయిపోతుంది. అత్యంతంగా మన ఇంద్రియాల్లో శక్తి ఉంది అంటే ఒకటి వాక్కులో, తర్వాత మన కళ్ళల్లో. కాబట్టి అంటారు కంట్రోల్ 4 M's అనేసి. ఏంటిది అంటే మనీ, మైండ్, తర్వాత మౌత్. అంటే మౌత్ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఎవరైతే తన ఇంద్రియాల్ని కంట్రోల్లో ఉంచుకుంటారో వాళ్ళకు శక్తి అనేది వృద్ధి చెందుతుంది. కాబట్టి మౌత్ కంట్రోల్ అనేది చాలా బాగా ఉండాలి. అయితే దాంట్లో నుంచి మనం వాడుకుంటున్నాం కదా, మాట్లాడుతున్నాం కదా, మరి ఆ శక్తిని వాడుకుంటున్నప్పుడు ఎలాంటి ప్రశ్నలు రావాలి? మంచి ప్రశ్న రావాలి, దానికి సమాధానం కూడా సత్సంగం ఉండాలి, మంచి ఉండాలి. కాబట్టి మంచి ప్రశ్న అడిగారు కాబట్టి నేను ధన్యుడినయ్యాను, మీరు కూడా ధన్యులు. ఎందుకంటే మీ ప్రశ్నకు సమాధానము శివప్రీతి, శివకథ, కాలసర్పనాశనము జరుగుతుంది. అలాంటి శివపురాణము మీకు నేను చెప్తున్నాను. ఇలాంటి శివపురాణము అంటే కాలవ్యాల మహాత్రాస. ఒక మాట గుర్తుంచుకోండి, మనం అందరము ఎంత సంపాదించినా, ఎంత పదవి ఉన్నా, ఎంత మంచి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఫైనల్లీ ఒకటి ఉంది అందరికీ భయం వేసేది. ఏంటిది అంటే డెత్, మరణము. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఖచ్చితంగా చనిపోతాం కదండి, అందరూ చనిపోతాం. అది ఏంటిది ఎలా అంటే తెలీదు, కానీ చనిపోతాం. మరి ఎవరికైనా చనిపోవాలనుందా? చనిపోవాలని లేదు. కానీ ఆ మృత్యు భయము మనందరికీ కూడా ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి కాలవ్యాల మహాత్రాస అంటే ఇది విన్న తర్వాత మృత్యు ఆగదు, మృత్యు వస్తుంది, కానీ మృత్యు భయము అనేది మనకు పోతుంది. చాలామంది మృత్యు భయం వల్లే మృత్యుకు ముందు కూడా చనిపోతారు. అంటే ఒక రోగం ఉందనుకోండి, అమ్మ మీకు క్యాన్సర్ అయింది అనగానే ఆ క్యాన్సర్ ఉంది అన్న షాక్తో కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఆ మృత్యు యొక్క భయం దాన్ని దూరం చేస్తుందన్నమాట ఈ శివపురాణ కథాశ్రవణము. అలాంటి ఈ జన్మాంతరే భవేత్ పుణ్యం మహత్తస్య సుధీమతః తస్య ప్రీతిర్భవేత్ తత్ర మహాభాగ్యవతో మునే. ఇలాంటి జన్మ జన్మ పుణ్యాల వల్ల లభించిన ఈ శివ మహాపురాణము మీకు నేను ప్రసాదిస్తున్నాను అంటున్నారు. ఇక్కడ చెప్తున్నారు, అదే నేను కూడా మీకు చెప్తున్నారు. మరి మీరు అనుకోవచ్చు కొంచెం అతిగా అవుతుందమ్మా, జన్మాంతరే జన్మజన్మల పుణ్యం వల్ల మాకు లభిస్తుందా అంటే నేను ఒక మాట చెప్తాను చూడండి. ఒక చెత్త వీడియో ఉందనుకోండి, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో లక్షల వ్యూస్ ఉంటాయి. ఈ శివపురాణము మీరు చూసుకోండి కావాలంటే, శివపురాణము, భాగవతము, రామాయణం ఉందంటే వీళ్ళకి వ్యూస్ ఎందుకు తక్కువ ఉంటే చెప్పండి? ఇక్కడ ఏమైనా ఫీజు ఉంటుందా? ఈ వీడియో విన్నాము అంటే దానికి ఏమైనా ఫీజు ఇవ్వాల్సి వస్తుందా? కాదు. కానీ మంచి వినాలి అంటే ఎంతో కొంత పుణ్య లేకుండా కూడా మనిషికి వినాలనిపించదు, అది పాటించాలి అయితే అస్సలకి అనిపించదు. కాబట్టి మనం వింటున్నాము, ఈరోజు నాకు ఈ వీడియో దొరికింది, నేను వింటున్నాను, కథాశ్రవణం నేను ప్రారంభం చేశాను అనుకుంటే మీ జన్మజన్మాల పుణ్యాన్ని ఏకత్రితమైందని ఖచ్చితంగా మీరు భావించండి. అదే ఇది చెప్తున్నారు, జన్మాంతరే భవేత్ పుణ్యం, జన్మ జన్మల పుణ్యం గనక ఏకత్రితం అవ్వకుంటే ఇలాంటి సత్సంగం అనేది మనకు ఎప్పుడు కూడా ప్రాప్తము అవ్వదు, ఇది చాలా దుర్లభము అని అంటున్నారు. 3 విషయాలు చాలా దుర్లభం అండి. ఏంటిది అంటే త్రయో దుర్లభ, మనుష్యత్వం, ముముక్షత్వం, సాధు దర్శనం. ఏంటిది అంటే 3. మనుష్యత్వం, మనుష్యుడుగా పుట్టి కూడా చాలామంది మనిషిలాగా ప్రవర్తించరు. ఎన్నో 84 lakh స్పీషీస్ అనమాట, 84,000 జీవరాశుల్లో మనిషి అన్నది ఒక యోని.
అందరికన్నా శ్రేష్టమైనది. ఎందుకంటే మనిషి మాత్రమే మంచి ఏంటిది, చెడు ఏంటిది, ధర్మం ఏంటిది, అధర్మం ఏంటిది అని తెలుసుకొని ధర్మాన్ని పాటించాలా, అధర్మాన్ని వదిలేయాలి అని తెలుసుకొని తన జీవితాన్ని ఉద్ధరింపగలిగే శక్తి ఒక్క మనుష్యుడికి మాత్రమే ఉంది. కాబట్టి మనుష్యత్వం అనేది చాలా దుర్లభం. సరే, ఒక మనిషిగా పుట్టాడు. పుట్టిన తర్వాత చాలామంది నేను ఒక స్త్రీని, నేను ఒక పురుషుడిని, నేను ఇంత సంపాదించాను, నేను ఈ కులస్తుడిని, నేను ఇక్కడ ఉంటాను, నా జ్ఞానం నేను అన్న దాంట్లోనే ఉండిపోతాడు. కానీ ముముక్షత్వం, కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత అన్న భావన చాలా తక్కువ మంది జనాల్లో దొరుకుతుంది. అందుకోసం మనం చూడండి, గురువుల దగ్గరికి వెళ్ళాలి, సత్సంగం చేయాలి అన్నది ఇప్పుడు ఎక్కడన్నా మేము ప్రవచనం పెడతాం కదండి, పెట్టిన తర్వాత అందరికీ వెళ్ళిపోతుంది అనమాట వార్త. వాట్సాప్లో ఇప్పుడైతే ఈజీగా పంపించేస్తున్నాం ఏంటంటే సత్సంగం ఉందనేసి. ఎంత తక్కువ మంది జనాలు వస్తారండి. ఎందుకు అలా ఉంటుంది? ఎందుకు అంటే ఆ సత్సంగం అనేది చాలా దుర్లభం. ముముక్షత్వం, నేనంటే తెలుసుకోవాలి, పరమాత్మ ఎవరు తెలుసుకోవాలి, ఈ భావన కలిగేదాకా కూడా మనిషి అనేది సత్సంగం భవన్లో రావడం చాలా దుర్లభం అండి. సినిమా థియేటర్లో లక్షల కోట్ల మంది వెళ్తూ ఉంటారు, డబ్బులు ఇచ్చి మరీ వెళ్తారు. ఈ సత్సంగంలో ప్రసాదం ఇచ్చి మరి పిలిచినా కూడా రారు. ఎందుకు అంటే ఆ ముముక్షత్వం అనేది అందరికీ ఉండదు. ఎందుకంటే అది చాలా దుర్లభం. పూర్వజన్మ కృత పుణ్యాల వల్ల మాత్రమే నాకు నేను ఎవరిని తెలుసుకోవాలి, పరమాత్మ ఎవరు తెలుసుకోవాలి, మాయ ఏంటి తెలుసుకోవాలి, ఈ జన్మ కర్మ బంధాల నుంచి నేను దూరం అయిపోవాలి అన్న భావన, ముముక్షత్వం అనేది చాలా దుర్లభం అనమాట. సో మనుష్యత్వం, ముముక్షత్వం. సరే, ముముక్షత్వం కలిగింది, మాకు అర్థమైంది. మరి దానికి ఒక మార్గాన్ని చూపించే ఒక గురువు కూడా ఉండాలి కదా. సో గురుతత్వం అనమాట. ఆ గురువులు, మంచి గురువులు, ఒక మార్గాన్ని చూపించే గురువులు, ఈ జన్మ మృత్యు చక్రం నుంచి దూరం చేసే గురువులు కూడా చాలా దుర్లభంగా ఉంటారు. ఆ గురువులు దొరకాలి అంటే మొదట మనం సాధన ప్రారంభం చేయాలి. చాలామంది అంటారు, అమ్మ మాకు గురువులు మేము వెతుకుతున్నాము. సంతశ్రీ డోంగరేజీ మహారాజ్ ఎప్పుడు అంటారనమాట, మంచి శిష్యుడు దుర్లభం కానీ మంచి గురువులు దుర్లభం కాదు. ఈ సృష్టిలో ఎవరన్నా మంచిగా చక్కగా సాధన చేస్తున్నారనుకోండి, అలాంటి వాళ్ళని వెతుక్కుంటూ మరీ గురువులు వస్తారంట. మనిషి ఏం చేస్తాడు అంటే శ్రీమద్ భాగవతంలో చెప్తారనమాట, మంద భాగ్యాహ అని చెప్తారు. ఎందుకంటే సంసారం ఎలా చేయాలి, పిల్లలు ఎలా కనాలి, వీటన్నిటిలో కూడా మంచిగా బుద్ధి ఉంటుంది మనిషికి. కానీ నేనెవరిని, నేను ఎందుకు ఇక్కడ పుట్టాను, నేను ఈ జన్మ మృత్యు నుంచి ఎలాగ బయటపడాలి అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మనకిచ్చిన శరీరము, మన ఇంద్రియాలు కూడా భోగం కోసం వాడేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ ఆ అంటే ఈ ఇంద్రియాల నిగ్రహ అనేది చేసుకొని గురుతత్వాన్ని దగ్గరికి వెళ్ళి మన ముముక్షత్వం పొందాలి అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే సాధన చేస్తారన్నమాట. ఏం చేస్తారు, ఈ కాలం చాలామంది దానాలు చేస్తారండి, గుడ్లకు వెళ్తారు, ప్రదక్షిణ చేస్తారంటే వెళ్ళకూడదని కాదు, వెళ్తారు, దానం చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఏకాంతంలో కూర్చొని హరినామ స్మరణ చేసే వాళ్ళన్న మాత్రం చాలా తక్కువగా ఉంటారు. షో ఆఫ్ అనమాట. ఎక్కువగా అందరు 10 మందికి చూసే విషయాలు మాత్రం మనం చేస్తాం. కానీ ఏకాంతంలో మనం ఎంతసేపు కూర్చొని హరినామ స్మరణ మాల చేస్తాము అన్నదే భక్తి యొక్క స్వరూపం. అది ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఆ గురువు ద్వారా కనెక్షన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి అన్నమాట మనకు. సో ఈ గురువు దొరికిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఈ జీవిత జన్మ మరణ నుంచి మనకు ఒక దారి అనేది దొరుకుతుంది. మనము దూరం వెళ్ళిపోతాం అనమాట. ఇంకా జన్మ మృత్యు లేకుండా కూడా మనం ఉద్ధారం అనేది చెందుతాము. అది సూత మహర్షి మనకు చెప్తున్నారు. సో ఇలాగ మనం గురువులు ఒక మార్గాన్ని చూపిస్తారు. సో మనుష్యత్వం, ముముక్షత్వం, సాధుతత్వం, ఈ 3 కూడా చాలా దుర్లభమైనవి. ఈ 3 కూడా చాలా భాగ్యవంతులకి మాత్రమే దొరుకుతాయి. కాబట్టి నేను కూడా ధన్యుడిని, మీరు కూడా చాలా ధన్యులు. కాబట్టి మీకు ఈ శివపురాణం వినాలన్న కోరిక కలిగి మీరు ఇలాంటి చక్కటి ప్రశ్నని వేశారని, శివరూపం క్షితౌ దేయం సేవనీయం చ సర్వథా తథాస్య శ్రవణం ప్రేమ్న సర్వకామ ఫలప్రదం. మరి కథాశ్రవణం ఏం చేస్తుంది అంటే, ఈ కథాశ్రవణం వినడం వల్ల ఏమవుతుంది అంటే అన్ని కోరికలు తీరుతాయి. నేను చెప్పాను కదండి, కథా పారాయణం వల్ల, కథాశ్రవణం వల్ల కూడా అన్ని కోరికలు తీరుతాయి. ఎందుకు తీరుతాయి అంటే ఎస్ అండి, ఇప్పుడు దక్షిణ భారతంలో ఎలా పద్ధతి ఉండి మాకు తెలీదు. నేను ఎక్కువగా నార్త్ ఇండియాలో ఎప్పుడైతే మేము కథాశ్రవణం చేస్తామో సాప్తాహిక కథాశ్రవణం అనేది ఉంటుందన్నమాట. సో ఇలాగ వ్యాసపీఠం పెట్టినప్పుడు ఎన్నో అనుభూతులు ఇలా నేను తీసుకున్నాను. ఏంటిది అంటే ఒక నారియల్ అంటే ఒక కోకోనట్ అనేది తీసుకొని
ఆ వ్యాసపీఠ ఆ గ్రంథం దగ్గర పెడతారు మొదటి రోజు. పెట్టిన తర్వాత 7 రోజుల కథాశ్రవణం అయిన తర్వాత అది ఇంటికి తీసుకొని వెళ్ళి అది ఇంట్లో ఒక బ్లౌజ్ పీస్లో ఇంట్లో కట్టేస్తారు. లేదు అంటే దాన్ని ఇంట్లో వాళ్ళు ఏ కోరిక ఉందో వాళ్ళు దాంతో ఒక స్వీట్ చేసుకొని తింటారన్నమాట. అయితే ఏమవుతుంది, ఆ ఫలంలో ఏదైతే కోకోనట్ ఉంటుందో దాంట్లో ఈ గ్రంథంలో ఉన్న శక్తి దాంట్లో వస్తుందన్నమాట. అంటే నవదినంగా మనం చేసిన సత్రం యాగం ఏదైతే ఉంటుందో, కథాశ్రవణం ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫలము ఆ ఫలంలోకి వచ్చేస్తుంది అనమాట. మరి మీరు అనుకోవచ్చు ఇదేదో మూఢనమ్మకం అంటే కాదండి. 2 ఫలాలకు శక్తిని గ్రహించే శక్తి ఉంటుంది, పాజిటివ్ ఆర్ నెగిటివ్ 2 కూడా. ఏంటిది అంటే ఒక టెంకాయ అంటే కొబ్బరికాయ, రెండవది నిమ్మకాయ. కాబట్టి మీరు చూడండి చేతబడులు లేదంటే నెగిటివ్ ఎనర్జీ, దృష్టి ఇట్లాంటి వాటిల్లో కూడా ఈ 2 ఉపయోగిస్తారు. దృష్టి తీయడానికి కూడా ఇవి ఉపయోగిస్తారు. అలాగే దేవాలయాల్లో కూడా పరమాత్మ దగ్గర ఈ కొబ్బరికాయ టెంకాయ పెట్టడము, తర్వాత నిమ్మకాయ పెట్టడము, అది ఇంటికి తీసుకురావడము. ఎందుకు అంటే అవి ఎనర్జీ అనేవి గ్రాస్ప్ చేస్తాయి అనమాట. సో దేవుడి దగ్గర పెట్టాము, గ్రంథం దగ్గర పెట్టాము అంటే ఆ పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అనమాట. సో మొదట ఇక్కడ పెట్టేసి నాకు మంచి కొడుకు కావాలి, లేదు అంటే నాకు పెళ్ళవ్వాలి, వాట్ ఎవర్ మనం కొన్న కోరికలు కోరి అలా గ్రంథం దగ్గర పెడతారు. లాస్ట్ రోజు వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి గ్రంథం తీసుకొని వెళ్ళి వాళ్ళ కోరికలు తీరడం అనేది నేను ఎన్నో ఇలాంటి ఉదాహరణలు చూశానండి. కానీ శ్రద్ధ ఉండాలి మనకు. సో ఇలాగా ఈ గ్రంథ శ్రవణం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆంతరిక శుద్ధి, బాహ్య శుద్ధి, అలాగే ఎన్నో కోరికలు కూడా తీరుతాయి అని మనకు చెప్తున్నారు. తథాస్య శ్రవణం ప్రేమ్య సర్వకామ ఫలప్రదం. తర్వాత ఏం చెప్తున్నారు అంటే పురాణ శ్రవణ ఛంభోర్ నిష్పాపో జాయతే నరః భుక్త్వా భోగాన్ సవిపులాన్ చివలోకమవాప్నుయాత్. ఈ గ్రంథ శ్రవణం వల్ల ఏమవుతుంది అంటే శ్రవణాఛంభో నిష్పాపో జాయతే నరః, అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. మరి కొంతమందికి అనిపించవచ్చు అదేంటిది ఎన్ని పాపాలు చేసినా కూడా ఒక్కసారి శివపురాణం దొరికితే చదువుకుంటే అన్నీ పోతాయా అంటే కాదండి. దాని తాత్పర్యార్థం తెలుసుకోవాలి. మనం శివపురాణం తెలిసిన తర్వాత విన్న తర్వాత శ్రద్ధతో విన్న తర్వాత ఏమవుతుంది అంటే నేను ఎవరు, అసలు పరమాత్మ ఎవరు, స్వర్గం నరకం అంటే ఏంటిది, కర్మ అంటే ఏంటిది, మన కర్మ మనం అనుభవించాలి, ఇవన్నీ కూడా పరమాత్మ ఎవరు, ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అంటే నిజంగా కథాశ్రవణం ఎవరైనా చేశారు అంటే ఆంతరిక మార్పు అనేది వస్తుంది. నేను పాపాన్ని వదిలేసుకోవాలి. చూడండి మనం చేస్తున్న పాపాలు మనకు మాత్రమే కనిపిస్తాయి, మన మనసు ఎలాంటిది మనకు మాత్రమే కనిపిస్తుంది. అప్పుడు మనం కదా నిశ్చయించుకునేది, అయ్యో నేను తప్పు చేస్తున్నాను కదా. ఇలాగా ఈ పురాణాలు ఏం చేస్తాయంటే ఒక మిర్రర్ లాగా అనమాట, ఒక అద్దం లాగా మనకు మన ఫేస్ చూపిస్తుంది, మనకు మన స్వరూపాన్ని చూపిస్తుంది. ఈ గ్రంథ శ్రవణ చేసిన తర్వాత ఏమవుతుంది, నువ్వు ఇప్పుడు మహాభారతం చదువుకున్నాము అంటే మనకు తెలుస్తుంది నేను దుర్యోధను లాంటి వాడినా లేదంటే అర్జునుడు లాంటి వాడినా, నేను మంచి చేస్తున్నానా నేను చెడు చేస్తున్నానా, ఇలాగా మన ఫేస్ మనకు చూపించేది మన ఆత్మస్వరూపాన్ని మనకు చూపిస్తాయి. కాబట్టి ఇవి అద్దం లాంటివి. అప్పుడు మనకు తెలుసుకున్నాం అనుకోండి, అరే బొట్టు కొంచెం నేను కిందకి పోయింది కదా ఇక్కడ పోయింది కదా అని మనం ఏం చేస్తాము, దాన్ని సరిదిద్దుకుంటాము. అలాగే నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను, నేను పాపాచరణ చేస్తున్నాను, నేను ఇది ఇలా చేస్తే నేను ఈ నరకానికి వెళ్ళిపోతాను, నాకు ఈ కర్మగతి దొరుకుతుంది అని తెలుసుకున్న తర్వాత ఏమవుతుంది, మన ఆచరణలో మార్పు వస్తుంది. ఆచరణ మార్పు వస్తున్న తర్వాత మన జీవితం అనేది శుద్ధం అవుతుంది, సాధన ప్రారంభం అవుతుంది. అలాగా ఎవరైతే ఈ కథాశ్రవణం చేస్తారో వాళ్ళు నిష్పాపులు అవుతారు అంటారు. సో ఏదన్నా వినంగానే వెంటనే ఒక సెంటెన్స్కి అర్థం అనేది మనం తీయొద్దండి, యాజ్ ఇట్ ఈస్ కాదు, దాని తాత్పర్యార్థం ఎప్పుడు కూడా గురువుల దగ్గర మనం తెలుసుకోవాలి. కాబట్టి ఎవరు కూడా ఈ కథాశ్రవణం చేశారనుకోండి వాళ్ళు నిష్పాపులుగా అవుతారు అని మనకు సూత మహర్షి అంటున్నారు. కాబట్టి శైవం పురాణమమలం భక్త్యా శృణ్వంతు తే సదా ముహూర్తం వా తదర్థం వా క్షణంచవా. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, నాకు తెలిసి వీళ్ళు ఎందుకు అంటే కలియుగం కోసమే కదండి రాశారు. అందరికీ తెలుసు మనకు ఒక మాట ఉంటుంది, ఏంటిదంటే మేము బిజీగా ఉన్నామండి, మాకు టైం లేదు అంటారు. కాబట్టి ఏమంటున్నారు, మీరు ఏమి కూర్చొని గంటలు చదవమనడం లేదు, ఒక్క శ్లోకము, ఒక ముహూర్తము, కాసేపు, ఒక క్షణము, ఒక 10 నిమిషాలు మనం తీస్తాం కదండి, ఒక్క ఎపిసోడ్ రోజు విన్నా కూడా చాలు. సో ఇలాగ మనము స్కెడ్యూల్ అనేది చేసుకోవాలి, రోజు ఇంత నేను కథాశ్రవణం అనేది చేస్తాను. ఇలా విన్నా కూడా ఈ శివ మహాపురాణం అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది అని మనకు సూత మహర్షి చెప్తున్నారు. ఇలాగా రోజు కాకున్నా కూడా రోజు కొంచెం వినండి అంటారు. ఈ కథాశ్రవణం చేసి నామ సంకీర్తన కూడా చేయాలి. కథాశ్రవణం తర్వాత కొన్ని నియమాలు మనకు చెప్తారండి. విన్న తర్వాత ఈ చెవి నుంచి చెవిని తీసేసామనుకోండి ఏం లాభము,
విన్న తర్వాత హరినామ స్మరణ చేయాలి, కుదిరితే నోట్స్ రాసుకోవాలి. నేను ఏం విన్నాను, నా జీవితంలో నేను ఎలా దీన్ని మార్చుకోవాలి అని తెలుసుకోవాలి. అప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారు అంటే వాట్సాప్ ఫోన్ తీసుకొని మెసేజ్ పెడుతూ ఉంటారు, కాల్ చేస్తారు. గంటలు గంటలు మాట్లాడలేం కదా. అప్పుడు మా గురుగారు మాతో ఒక మాట చెప్పేవారు, చూడండి నాన్న, మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు శ్రద్ధగా ప్రవచనం వినండి, ఆటోమేటిక్గా మీకున్న డౌట్స్కి ఆన్సర్స్ ఈ ప్రవచనంలోనే దొరికిపోతాయి. కాబట్టి డౌట్ రాగానే వెంటనే ఫోన్ చేసి అడగకూడదు. ఏం చేయాలి అంటే నామస్మరణ చేయాలి. కథాశ్రవణంతో పాటు మనము నామస్మరణ కూడా చేయాలి కంపల్సరీ. నమశివాయ 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 అందరూ చేయొచ్చు. ఆడవాళ్ళు ఓం చేయకూడదు అని మనకు గురువులు చెప్తారు. కాబట్టి ఓం చేయకుండా నమశివాయ లేదంటే శివాయ నమ ఓం అని రోజు ఒక మాల చేసుకుంటూ ఒక 10 నిమిషాలు ఎపిసోడ్ విన్నామనుకోండి, ఆటోమేటిక్గా రోజు మనం ఇలా అభ్యసిస్తే మన జీవితం అనేది మెల్లమెల్లగా మారిపోతుంది. ఒకరోజు మీకే అర్థమవుతుంది, నేను 6 నెలల క్రితం ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది. కానీ అది నిష్ఠగా మనం ప్రారంభించాలి. రోజు ఒక 10 నిమిషాలు ఒక సిరీస్, ఒక ఎపిసోడ్ని పెట్టుకొని ఒక్క నామస్మరణ అంటే ఒక మాల ఒక 108 టైమ్స్ 108 సార్లు చేసామనుకుంటే 5 నిమిషం 3 నిమిషాలు పడుతుంది నాకు తెలిసి. చేసామనుకోండి, అప్పుడు మన మనసులో వచ్చిన డౌట్స్ కూడా ఈ పురాణ శ్రవణం ద్వారా ఆటోమేటిక్గా నామస్మరణ వల్ల తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి కథాశ్రవణంతో పాటు రోజు ఒక్క మాల అన్నా చేయాలి అని అందరికీ వినవి చేస్తున్నానండి.